ఉంది ఎలక్షన్స్ వస్తున్నాయి. జగన్ మళ్ళీ ఒకసారి సీఎం కాబోతుందా చంద్రబాబు ఎవరుగా ఆల్మోస్ట్ జగనే. జగన్. ఇప్పుడు మైలవరం పరిస్థితి ఎట్లా ఉంది? మైలవరంలో వైసీపీ తరఫు నుంచి మీకు అభ్యర్థి తెలుసు స్వర్ణాల తిరుపతి యాదవ్, జెడ్పీటీసీ మైలవరం జెడ్పీ. టీడీపీ నుంచి వస్తే మీ ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచి ఎవరైతే ఉన్నారో కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి పోటీ, ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎక్కువ? సన్నాల తిరుపతిరావు గారికి అవకాశం ఉంది. మీకు కృష్ణప్రసాద్ గురించి ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇన్ని రోజులు వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీకి పోయి వైసీపీ అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను బయటికి వెళ్ళాను ప్రధానంగా చెప్తాను. అంటే ఆయన గురించి మీరు ఏం చెప్పవచ్చు? చెప్పుకోవటానికి అనేక కారణాలు ఉంటాయండి. మనం పోతూ పోతూ బురదలో రాయేసిపోతున్నది ఎవరి మీద పడుతుంది అనేది కూడా జనాలకి తెలుసు. మనం ఏం చేస్తున్నాం అనేది జనాలు చూస్తుంటారు కాబట్టి జనాలే దాన్ని ఏదో చూపిస్తారు. అంతే తప్ప నేను పార్టీ నాకు ఏం చేయలేదని చెప్పేసి బయటికి వెళ్తూ మరి అభివృద్ధి చేయలేదని 5 సంవత్సరాలు ప్రశ్నించాలి కదా, అడగాలి కదా గవర్నమెంట్. మరి అడగకుండా ఇవాళ పార్టీ నీకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి నువ్వు పార్టీని అంటాం కరెక్ట్ కాదు కదా. అది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడే కాదు, ఏ నియోజకవర్గం అయినా సరే ఒక క్యాండిడేట్ బాగోకపోతే మన ఓట్లు పాడవు, మళ్ళీ పార్టీ రాదు. మరి క్యాండిడేట్ని మారుస్తూనే ఉంటాం. ఇప్పుడే కాదు, రాజ్యాంగం ఈ ఓట్లు సృష్టించిన దగ్గర నుంచి కూడా క్యాండిడేట్ పనితనం బాగోకపోతే మార్చడం అనేది ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇవాళ కొత్తగా జగన్ సృష్టించింది కాదు, కొత్తగా వచ్చింది ఏం కాదు. తిరుపతి స్వర్ణాల తిరుపతి యాదవ్ ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉంది అంటే ప్రస్తుతానికి బాగానే ఉందండి. వ్యక్తిగతంగా అయితే రైతు వారి మనిషి కాబట్టి బాగానే ఉంటాడని మా అనుభవం. ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి? జగన్ చంద్రబాబు సీఎం ఎవరు కావాలనుకుంటారు మీరు ఎవరు కావాలనుకుంటున్నారు? అదే ఉంటుంది మీ ఒపీనియన్. మాది మామూలే. ఏమని ఎట్లా ఉంది? జగన్. ఇక్కడ మైలవరం పరిస్థితి ఎట్లా ఉంది? మైలవరం పరిస్థితి ఎట్లా ఉంటుంది? మామూలునే ఉంటుంది. మైలవరం వైసీపీ క్యాండిడేట్ ఎవరు ఐడియా ఉందా మీకు? ఎవరు? తిరుపతిరావు. ఇక్కడ టీడీపీ నుంచి ఇక్కడ కృష్ణప్రసాద్ ఎట్లా ఉంటుంది పొరుగునే ఉంటుంది. పొరుగులే ఉంటుంది, డబ్బు ఉండడు. ఓకే. కృష్ణప్రసాద్ ప్రధానంగా టీడీపీకి వచ్చి పోటీ చేస్తుండు. ఆయన కొన్ని ఆరోపణలు చేస్తాడు. అంటే వైసీపీ అభివృద్ధి చేయలేదు కాబట్టి నేను టీడీపీకి వస్తున్నా అంటుండు. దీంట్లో చేయలేదు, దాంట్లో ఏం చేస్తాం? ఓకే, ఇవన్నీ మామూలే. ఓకే. మీరు ఓటైతే స్వర్ణాల తిరుపతి అండి. మాది వైఎస్ఆర్ పార్టీ. స్వర్ణాల తిరుపతి ఇంకోడైనా పార్టీ. ఎట్లా ఉంది ఎలక్షన్స్ వస్తే సీఎం జగనా చంద్రబాబు? జగనే. ఈడ ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లా ఉంది? ఎమ్మెల్యే కూడా మునుపు కృష్ణప్రసాద్ అయితే గెలిచాలే కానీ వైసీపీ తరఫున ఆయన అయితే ఏం పనులు చేయలేదు. ఇప్పుడు టీడీపీలో గెలిపోయాడు. వెళ్ళిపోయినా ఇప్పుడు అటైన్ ఏం చేస్తాడు? ఇటు చేయనప్పుడు అటైన్ ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. వైసీపీ నుంచి స్వర్ణాల తిరుపతిరావుకి మళ్ళీ గెలిపోయింది. స్వర్ణాల మంచోడే. మొన్న వచ్చాడు, మీటింగ్ పెట్టారు, ర్యాలీ పెట్టారు, మొత్తం బాగానే చేశారు. ఓట్లు కూడా ఆయనకి వేస్తారు. కృష్ణప్రసాద్ ఓట్లు వేయరు. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. జగన్ సీఎం చంద్రబాబు? జగన్. ఇక్కడ మీ మైలవరానికి వచ్చేసరికి ఎమ్మెల్యే క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ నుంచి మీ జెడ్పీటీసీ తెలుసు కదా, మైలవరం జెడ్పీటీసీ స్వర్ణాల తిరుపతి యాదవ్ ఆయన. నెక్స్ట్ మీ టీడీపీ నుంచి ఇప్పుడు మీకు ఎమ్మెల్యే తెలుసు కదా కృష్ణప్రసాద్, ఎవరు గెలుస్తారు? వాడు ఇవ్వడం కానండి, వీడే గెలుతారు. కృష్ణప్రసాద్ గారికి గెలుతారు, గెలడు. ఎందుకని కృష్ణప్రసాద్ మీద అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కూడా అవలా, నువ్వు ఎలక్షన్లోకి వచ్చి ఎలక్షన్ కూడా అయ్యా నువ్వు వెళ్ళు. లేదు ఇక్కడికి వచ్చి ఏం చేసిండు, మాకేం చేసిండు, అలా చేసాను చెప్పాలండి. మాకు ఎందుకు మరి అవసరం? ఓకే, ఓకే. ఇప్పుడు మీకైతే స్వర్ణాల తిరుపతి యాదవ్ క్యాండిడేట్ పరంగా ఎలాంటి వాడు? క్యాండిడేట్ కాదు, మాకు పైన వ్యక్తిగత మంచోడు జగన్. ఓకే, జగన్. మా పార్టీ వైఎస్ఆర్ పార్టీలే కానీ ఎందుకు ఆయన మాట్లాడినది నేను మాట్లాడినది. అంటే ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు మేజర్ కనబడుతుంది. జగన్మోహన్ రెడ్డి పాలన మైలవరం ఎట్లా ఉంది? మైలవరం ఈ రెండు అంత ఇబ్బందిగా ఉన్నాయి. ఓకే, ఎందుకని మైలవరం? ఎందుకంటే ఇప్పుడు కృష్ణప్రసాద్ గారు మొన్నటిదాకా దీంట్లో ఉన్నాడు, ఇవాళ దాంట్లో మళ్ళీ ఆయన వచ్చి దీంట్లో పడ్డాడు. ఊరు ఎట్లా వేస్తారు అలాగే? ఎట్లా వేస్తారు చెప్పండి. ఓకే, అంటే ఆయన ఏమంటుండే జగన్ ఏం చేయట్లేదు, నాకు ఏమి ఇవ్వలేదు కాబట్టి పక్క పార్టీలోకి పోవాల్సి వస్తుంది అంటున్నాడు. అంటే మరి అంతమంది చేసిండు, ఈ 4 సంవత్సరాలు పని చేసిండు, అప్పుడు తప్పుకోవచ్చు కండి. నాకేం పని చేయట్లేదు, 4 సంవత్సరాలు బట్టి 5 సంవత్సరాలు అదాంటి ఎందుకుండా ముందే పోవచ్చు, పక్క పోవచ్చుగా. నా వల్ల కావట్లేదు, జనం నన్ను మరి ఇబ్బంది పెడుతున్నారు, మరి పనులు అవ్వట్లేదు అని పక్క పోవచ్చుగా. సాయంత్రం అయిపోయి పక్క పోవడం ఏంటి? అంతమంది చేసిండు, అంతమంది చేసిండే. అంటే ఆయన ప్రధాన కారణం పనులు చేయకపోవడానికి టికెట్ ఇవ్వలేదు అంటారు. అదంతా తెలుసు, మాకు తెలియదుగా. అదంతా మాకే తెలిసిందండి. ఏదో రైతు వారు కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి. అవును,
ఇప్పుడు స్వర్ణాల తిరుపతి ఏదో ఆల్రెడీ పోటీ చేస్తున్నాడు టీసీ క్యాండిడేట్. సో ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ? ఎక్కువ శాతం ఇంక తిరుపతికే ఉంది అంటున్నారు, ఉంది అంటున్నారు. మీది ఎట్లా ఉంది? మేము అట్టే కదా, ఏముంది. ఎలక్షన్లు వస్తున్నాయి, సీఎం ఎవరు, జగనా చంద్రబాబు? మీకు మేమైతే జగనే. ఇక్కడ మైలవరానికి వస్తే మైలవరం కాదు మాది నూజివీడు. నూజివీడా? మొత్తం జగన్ సీఎం. ఎలక్షన్లు వస్తున్నాయి, జగన్ చంద్రబాబు సీఎం ఎవరు? ఇద్దరు జగన్ వస్తాడు. జగన్. ఇక్కడ మైలవరం విషయానికి వస్తే మైలవరంలో వైసీపీ అభ్యర్థి ఎవరో మీకు తెలుసా? స్వర్ణాల తిరుపతి యాదవ్ తెలుసు కదా, జెడ్పీటీసీ లోకల్ క్యాండిడేట్ మీకు అనౌన్స్ చేశారు. ఇక టీడీపీ నుంచి వస్తే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు కృష్ణప్రసాద్ టీడీపీ నుంచి పోటీ చేయబోతారని తెలుస్తాను. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ? స్వర్ణం సార్, స్వర్ణాల తిరుపతి. ఎట్లా ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, జగన్ సీఎం చంద్రబాబు? జగన్. మైలవరానికి విషయానికి వస్తే మైలవరంలో వైసీపీ క్యాండిడేట్ ఎవరో తెలుసా మీకు? తిరుపతిరావు. టీడీపీ తెలియదు ఇంకా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఉన్నాడు కృష్ణప్రసాద్, ఆయన ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? తిరుపతిరావు. ఇప్పుడు ప్రధానంగా వైసీపీ నుంచి వీడి టీడీపీ నుంచి పోటీ చేస్తుండు. ఆయన ఇంతకుముందు ఏమైనా వైసీపీలో పనిచేసిండా? వైసీపీలో ఏం పని చేయలేదు కాబట్టి బయటకు వెళ్ళి కొడితే పోయిండు. అది ఆయన చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు అందుకే నేను పనులు చేయలేకపోయినా అని చెప్తుండు. అది వాస్తవమా? ఆయన జనానికి పని చేయకుండా ఆయన డబ్బులు ఇవ్వమంటే ఎట్టారు పార్టీ. ఓకే. అన్ని మట్టి అయినాను అమ్ముకోవడానికి రోడ్లో చెరువులలో మట్టి అమ్ముకోవడం సరిపోయింది. అది ఒక పని చేయాలి. టీడీపీ నుంచి గెలిచే అవకాశం అసలు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళడం, డిపాజిట్లు కూడా కలంతు.